అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేం. 6 గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్న బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీహిల్స్లో పంపాం. రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇవాళ కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇవాళ 2 సార్లు రైతు బంధు వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన వచ్చినాక 4 పంటలు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు ఎగ్గొట్టినావు, నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం 2 సార్లు రైతు బంధు వచ్చింది. మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, దాని సంగతి ఏందని గల్లబట్టుకుని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు. యాసంగి ఎగ్గొట్టిండు, వానకాలం ఇస్తుండు. ఒక పంటకి ఇచ్చిండు, ఒక పంటకి ఎగ్గొట్టిండు. గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే, దవాఖానల పాలైతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు, గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు, అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడే ప్రయత్నం చేసింది. బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు, మగవాళ్లకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ? భార్యకు ఫ్రీ అన్నావు, భర్త టికెట్ 10 రూపాయల బదులు 20 రూపాయలు చేసినావు, ఆడికాడికి అయిపోయాయి. దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్. బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్. మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. బస్తీ దవాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే, మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్. ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది. ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై, ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది. అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీహిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇవాళ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 చోట్ల ఓటు ఉంది జూబ్లీహిల్స్లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇంట్లో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించదు, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు. తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు ఓవైసీ గారిని, ఏ बीजेपी का बी टीम है अंटाడు. फिर तेलंगाना में कैसा बी टीम बना कांग्रेस का? बिहार में बीजेपी का बी टीम, तेलंगाना में कांग्रेस का बी टीम. एक ही पार्टी एक ही इलेक्शन में वहां बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता? कुछ गलती है. आप सब मिलके हैं, आप सब लोगों को మోసం చేస్తా ఉన్నారు మీరు అందరు కలిసి. ఈ విషయం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు. వై దెర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళే ధర్నాలు చేస్తారు. చట్టాలు పాస్ చేయాల్సింది మీరు, కానీ బీజేపీ ధర్నా చేస్తుంది, రోడ్ ఎక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఎవరి చెవులలో పూలు పెడుతుంది? ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తా ఉన్నారు మీరు. బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా